మహానగరంలో 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసి, జిఎస్ఎంసి, జిసిఎంసి ఏర్పాటుకు కసరత్తు. సో ఇప్పుడు 300 డివిజన్లు ఉన్నాయి కదా జిహెచ్ఎంసిలో, ఈ ఔటర్ పరిధిలో ఉన్నటువంటి 300 డివిజన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు 300 డివిజన్లతోటి జిహెచ్ఎంసి చాలా పెద్ద డివిజన్ ఉంది. సో ఇప్పుడు దాన్ని ముక్కలుగా అంటే 3 ముక్కలుగా చేసి జిహెచ్ఎంసి, జిఎస్ఎంసి, జిసిఎంసి ఏర్పాటుకు కసరత్తు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో 3 కార్పొరేషన్లు చేస్తే 100% 3 కార్పొరేషన్లు, ఒకటి కాంగ్రెస్కి వస్తుంది, ఒకటి బీజేపీకి వస్తుంది, ఒకటి ఎంఐఎంకి వస్తుంది. ఇట్లే చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మూసీ ఆధారంగా విభజించేటువంటి ఛాన్స్. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులు, 5 వార్డులతో కూడినటువంటి 20 సర్కిళ్లు, 5 జోన్లు. 2026 ఫిబ్రవరి 10తో ముగియనున్నటువంటి గ్రేటర్ పాలకవర్గం ఏప్రిల్ మే మధ్య 3 కార్పొరేషన్ ఎన్నికలు 4వ నగరంగా నిల్వనున్నటువంటి ఫ్యూచర్ సిటీ అంటూ చూస్తాను. సో ఇక్కడ చూడండి, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, TCUR పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే జిహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థ విలీనం చేయడంతో పాటు 300 వార్డులుగా పునర్విభజన చేసిన విషయం తెలిసిందే. మెగా మహానగరంగా మారినటువంటి హైదరాబాద్ పరిపాలన కష్టమని భావిస్తున్నటువంటి సర్కారు దాన్ని 3 ముక్కలు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. ఈ 3 నగరాలతో పాటు 4వ నగరంగా ఫ్యూచర్ సిటీ ఉంటుందని అధికారులు చెప్తున్నారట. 2026 ఫిబ్రవరి 10న జిహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. అప్పటి వరకు 300 వార్డులతో కూడినటువంటి జిహెచ్ఎంసీ గానీ ఉంటుందని, ఆ తర్వాత 100 వార్డులతో కూడిన 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ఓ ఉన్నత అధికారి తెలిపారు. 3 కార్పొరేషన్లు అట. ఒకటి జిహెచ్ఎంసీలో 150 వార్డులతో పాటు 27 పట్టణ స్థానిక సంస్థలు కలిపి 300 వార్డులుగా పునర్విభజించారు. వీటిని 100 వార్డులతో కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినట్టు అధికారులు చెబుతున్నారు. 100 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ, 100 వార్డులతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ అట. మరో 100 వార్డులతో గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిఎస్ఎంసీ, ఇంకో 100 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిసిఎంసీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. సో మూసీ ఆధారంగా కార్పొరేషన్ విభజించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డెవలప్మెంట్ రైట్స్ హెచ్ఎండిఏకు ఉండేలా జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు మధ్య డెవలప్మెంట్ రైట్స్ కొంత సందిగ్ధత నెలకొన్నది. 3 కార్పొరేషన్లకు ఉండాల్సినటువంటి అధికారాలు, హెచ్ఎండిఏకు ఉండాల్సిన అధికారాలపై ప్రభుత్వం కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. సో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో పరిమితులపై స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా PVNR హై ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. మేడ్చల్ షామీర్పేట ఎలివేటెడ్ క్యారిడార్లు, రేడియల్ రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండి ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ మే నెలలో ఎన్నికలట. సో ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిని 5 వార్డులతో ఒక సర్కిల్ అంటే 20 సర్కిల్ ఏర్పాటు చేయడంతో పాటు 4 సర్కిల్తో ఒక జోన్ చొప్పున 5 జోన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు నిర్ణయించిన సమాచారం. ఈ కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి IAS అధికారిని కమిషనర్గా నియమించున్నారు. 300 వార్డులతో పెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో అధికారం వికేంద్రీకృతం అవుతుందని, కానీ అధికారి వికేంద్రీకనే ప్రభుత్వం మొగ్గు చూపిందని చెబుతున్నారంటూ చూస్తున్నాం. సో జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 కార్పొరేషన్లు ఒక్కొక్క కార్పొరేషన్కి 100 డివిజన్లు ఉండే విధంగా మొత్తం 3 కార్పొరేషన్లు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల అధికార వికేంద్రీకరణ జరగడం ద్వారా అభివృద్ధి ఎక్కువ జరుగుతున్న కోణంలో కొంత డివైడ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో జనవరిలోనే ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.